విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. విస్ఫోటం, విషాదం. అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీలో భారీ పేలుడు, 17 మంది దుర్మరణం, మరో 60 మందికి తీవ్ర గాయాలు. రియాక్టర్ పేలడంతో కూలిన ఫార్మా కంపెనీ పైకప్పు, స్లాబు కూలి శిథిలాల కింద చిక్కున్న కార్మికులు, కాలిన గాయాలు, ఛిద్రమైన శరీర భాగాలు, పేలుడు తీవ్రతకు చెల్లాచెదురైన మృతదేహాలు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కొనసాగుతున్న సహాయక చర్యలని ఒక వార్తని ఈనాడు పేపరు. వాస్తవంగా ఇది ఒక విషాదకరమైన వార్త. విస్ఫోటనం, రియాక్టరు 500 KL రియాక్టరు, మామూలుగా కాదు. అది పేలితే డెడ్ బాడీలు గాలిలో లేచిపోయినాడు. దాదాపు 30 నుంచి 50 అడుగుల ఎత్తులోకి లేచిపోయినాయి. ఆ రేంజ్లో విస్ఫోటనం వచ్చింది. ఆ రేంజ్లో గ్యాస్ బయటకు వచ్చేసింది. దాదాపు 17 మంది చనిపోయారని ఇక్కడ ఇచ్చారు, కానీ ఇప్పటికే 20 దాటిపోయింది అనేది ఇప్పుడు మనకున్న సమాచారం. 20 మందికి పైగానే చనిపోయారు. ఇంకా ఒక 60 మంది దాకా గాయాలతో ఉన్నారు. వాళ్ళు కూడా ఎంత సీరియస్గా ఉందో తెలియదు. మొత్తానికైతే ఇది ఒక విషాదకరం. అచ్యుతాపురం, విశాఖపట్నం దగ్గర సెజ్లో ఫార్మా కంపెనీలు. ఈ ఫార్మా కంపెనీల దందా అనేది పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఈ ఫార్మా కంపెనీలు కొంతమంది రాజకీయ నాయకుల చేతిలో ఉంటున్నాయి. రాజకీయ నాయకుల బ్యాక్గ్రౌండ్తో నడిచే ఫార్మా కంపెనీలు. ఇంకా ఇది రియాక్టర్ బెయిలీ బయటకు వచ్చింది కాబట్టి, కానీ ఇది బయటకు రాకుండా చిన్న చిన్న గ్యాస్ లీకేజీలు అయ్యి లోపటే మేనేజ్ చేసి అనేక ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల కానీ, విశాఖపట్నం చుట్టుపక్కల కానీ ఇట్లాంటి కంపెనీలు వీళ్ళు ఒక మానవత్వం లేకుండా మనుషులు చేయకూడని పనులు కూడా చేస్తున్నారు. చనిపోతే చేపల చుట్టూ ఇంటికి పంపించే కార్యక్రమాలు చేస్తారు. ఎందుకు పోయింది అంటే గుండెపోటు వచ్చింది, లేదంటే వేరే కళ్ళు తిరిగి కింద పడిపోయిందని చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇట్లాంటి రియాక్టరు గ్యాస్ లీకేజీలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వాళ్ళ జీవితాలంతా ఈ కంపెనీల కోసం సేవ చేస్తారు. ఈ కంపెనీల కోసం జీవితాలను దారబోస్తారు. ఫార్మా కంపెనీలో పనిచేయడానికి అందులో ఉద్యోగులు. కానీ చనిపోయినప్పుడు వాళ్ళ కనీస గౌరవం ఇయ్యరు. డెడ్ బాడీని డైరెక్ట్గా అంబులెన్స్లో వేసి ఇంటికి పంపిస్తారు. ఎందుకు చనిపోయిందో చెప్పరు, ఏమైందో చెప్పరు. కుటుంబ సభ్యుల్ని కనీసం గేట్లోకి లోపల రానియడు. ఆ పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఉండటానికి ఏంటంటే ప్రభుత్వాల విధానాలు కారణం. ప్రభుత్వ విధానాలు కారణం. దానికి సంబంధించిన ఇండస్ట్రియల్ ఆఫీసర్ కానీ, లేబర్ ఆఫీసర్ కానీ, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ కానీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ ఆఫీసర్ ఎవడు కూడా అక్కడ పోవడం, అంత లంచాలు తీసుకోవడం, మామూలు తీసుకోవడం, తనిఖీలు చేయరు. సరైన తనిఖీలు చేసి సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇగో ఇట్లాంటివి జరిగి ఉండవు. అగ్ని ప్రమాదానికి సంబంధించి, ఈ విస్ఫోటనాలకు సంబంధించి అది కెమికల్ ఫ్యాక్టరీ. కెమికల్ లీకేజ్ జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిజంగానే తీసుకొని ఉంటే వీళ్ళు అధికారులు కూడా ప్రాపర్గా 3 నెలలకో 6 నెలలకు పోయి తనిఖీలు చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసి ఉంటే, లోటుపాట్లు ఉంటే సరి చేయించితే ఈ పరిస్థితి ఉండదు. అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. ఇలా 20 మందితో నాగిద్దా, అది 20 అయిద్దా, 30 అయిద్దా, 40 అయిద్దా తెలియని పరిస్థితి. వాళ్ళ జీవితాలు ఏం కావాలి, పిల్లలు ఏం కావాలి, కుటుంబాలు ఏం కావాలి, రోడ్డున పడే పరిస్థితి. అలా బతకడానికి ఉద్యోగం చేస్తే వాళ్ళ బతుకుల్ని ఛిద్రం చేస్తారు ఈ ఫార్మా కంపెనీలు. కక్కుర్తిపడి అవన్నీ ఏర్పాటు చేస్తే, ప్రికాషనరీ మెథడ్స్ ఏర్పాటు చేస్తే డబ్బులు ఖర్చు అయితే అని ఎక్కడికక్కడికే శవాల మీద డబ్బులు ఏరుకుంటున్నారు వీళ్ళు ఫార్మా కంపెనీలు. వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఇవాళ ఉన్న ప్రభుత్వాలు కానీ, గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఏదో చేతులు దులుపుకునే కార్యక్రమం, ఇట్లాంటి ఇష్యూ జరిగినప్పుడు 2 రోజులు హడావుడి చేస్తారు, వదిలేస్తారు. 2 డేసే హడావుడి. సమగ్రమైన విచారణ ఏంది? నువ్వు సమగ్రమైన విచారణ చేసేది? ఇవాళ చనిపోయిన తర్వాత శవాల మీద మీరు విచారణ చేస్తారా? బతికున్నప్పుడు విచారణ చేయాలి. బతికున్నప్పుడు మనుషులను బతికేయడానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవడానికి విచారణ చేయాలి. ఇవాళ ఉన్న రాజకీయ విధానాల వల్ల ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ళకేంది, ఇదే ఫార్మా కంపెనీలు రాజకీయ పార్టీలకి విరాళాలు ఇస్తాయి. రాజకీయ పార్టీల పేర్లతో బాండ్లు కొంటాయి, ఎలక్ట్రోల్ బాండ్లు. వాళ్ళకున్న కిడ్ ప్రోకో వ్యవహారం ఇది. నీకు ఇది, నాకు అది. నువ్వు మాకు విరాళాలు ఇయ్యి, మాకు బాండ్లు ఇయ్యి, కొనిపెట్టు మా పార్టీకి. మా పార్టీ అధికారంలోకి వస్తే మేము నీ జోలికి రాము, మీ కంపెనీ జోలికి రాము. మీ ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చేసుకో. నువ్వు ఏ డ్రగ్ అన్న తయారు చేయి, ఏదైనా చేసుకో, ఎంతమందిని అన్న దంపు, మాకు సంబంధం లేదు. ఇది ఈ పాలసీ నడుస్తుంది. ఈ పాలసీ నడవకపోతే వాస్తవంగా ఫార్మా కంపెనీలు నిజంగానే చట్ట ప్రకారం నడవాలి అంటే, కార్మిక చట్టాలు కానీ, ఇండస్ట్రియల్ యాక్ట్లు కానీ ఫాలో అవ్వాలంటే ఇవాళున్న అన్ని కంపెనీలు మూతపడతాయి. ఒక్కటి కాదు, 2 కాదు, టోటల్ ఆల్ కంపెనీస్ మూతపడే పరిస్థితి. ఒక్కటి కూడా నిబంధనలు పాటించే పరిస్థితి లేదు. ఇగో ఈ విధంగా
విస్ఫోటనం, విషాదం అంటే ఈ విషాదానికి కారణం ప్రభుత్వాలే, పరిపాలన చేసే పార్టీలే. దాంట్లో డౌటే లేదు. అది ఏ పార్టీ అని కావచ్చు, ఏ ప్రభుత్వం అని కావచ్చు. అన్ని ప్రభుత్వాల పాత్ర, అన్ని పార్టీల పాత్ర దీంట్లో ఉంది. వీళ్ళ బ్రతుకులను బజారు చేసింది, వీళ్ళ కుటుంబాలను బజారున పడేయటంలో కారణం ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రాజకీయ నాయకుడు ఉండటంలో ఎట్లాంటి సందేహమే లేదు. ఒక్కడ కూడా ఇప్పటికైనా ఇప్పుడు ఇంత జరిగింది కదా, చర్యలు తీసుకోరు. 2 రోజులు హడావుడి, సమగ్ర విచారణ ఏమి ఉండదాడా, మన ఉండదు. ముఖ్యమంత్రులు పోతారు, ప్రతిపక్ష నాయకులు పోతారు, పరామర్శిస్తారు. కానీ అసలు జబ్బుకు కావాల్సిన మందు వేయరు. ఇది జరుగుతుంది. దీనికి సంబంధించి 3rd పేజీలో ఒక వార్త ఇచ్చారు. విశాఖపట్నంలో చోటు చేసుకున్న ప్రమాదాలు, ఇన్ని ప్రమాదాలు ఒక 20-30 ఉన్నాయి. ఇన్ని ప్రమాదాలు జరుగుతుంటే ఈ ప్రమాదాలకు అసలు కారణం ఏంటి అనేది కనీసం ప్రభుత్వం ఒక ఎక్స్పర్ట్ కమిటీనేసి, టెక్నికల్ కమిటీనేసి ఈ ప్రమాదాలు జరగకుండా నివారించడానికి ఏముంది అనేది చూడాలి కదా. అసలు ఈ ప్రమాదాలు జరగడానికి వాళ్ళు సరైన ప్రమాణాలు పాటిస్తున్నారా అనేది చూసేటోడుండా. ఎన్ని చూడండి, ఇవన్నీ సంఘటనలే 1997 నుంచి 97, 2012, 14, 18, 19, 2020, 21, మళ్ళీ 20లోనే ఒక 4-5 సార్లు ఉన్నాయి. 21, 22 ఇది చూడండి, 24 వరకు నిన్న జరిగిన సంఘటనతో దాదాపు ఒక 30 సంఘటనలు ఉన్నాయి. ఒక విశాఖపట్నంలో, నేను మళ్ళీ బయట కాదు, విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న ఫార్మా కంపెనీలు, మిగతా కంపెనీలలో జరిగిన ఘటనలు. ఇన్ని జరుగుతుంటే, ఇన్ని జీవితాలు బుగ్గిపాలు అవుతుంటే, ఇన్ని జీవితాలు రోడ్డును పడుతుంటే, ఉద్యోగానికి అనిపోయి శవాల లెక్క బయటకు వస్తుంటే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ ప్రభుత్వం అయినా తీసుకుంటుందా? ఎంత బాధ ఉంటుంది. ఎన్ని కుటుంబాలు ఇవాళ రోడ్డును పడ్డాయి. దానికి తీసుకోవాల్సిన లేబర్ యాక్ట్లు ఫాలో గారు, సరైన ప్రమాణాలు ఫాలో గారు, ఫైర్ సేఫ్టీ ఫాలో గారు. ఎవడ కూడా లంచాలు తీసుకోవటం, సపోర్ట్ చేయకుండా ఉండటం, పర్మిషన్ ఇవ్వటం, ఇది అలా జరుగుతుంది. ఫార్మా ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణట, హై లెవెల్ ఎంక్వైరీ కమిటీ. దేనికి హై లెవెల్ ఎంక్వైరీ కమిటీ? ఈ హై లెవెల్ ఎంక్వైరీ కమిటీ ఇవాళ కాదు మీరు వేయాల్సింది. వీళ్ళ ప్రాణాలు పోకముందు వేసి ఉంటే ఇవాళ 20 మంది 30 మంది బతికేవాళ్ళు. మన ప్రభుత్వాలు, మన వ్యవస్థలు, మన పార్టీలు దేనికి ఉన్నాయి? ప్రజలను బతికించడానికి ఉన్నాయి. చనిపోయిన తర్వాత విచారణలు చేయడానికి, వాళ్ళ శవాలను పరామర్శించడానికి కాదు మీరు ఉన్నది ఇవాళ. ఇది కరెక్ట్. ఏ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, వాళ్ళు చనిపోయిన తర్వాత శవాల మీద పూలదండలు వేయటానికి, వాళ్ళకి ఎక్స్గ్రేషియాలు ఇవ్వటానికి, శవాల మీద ఉన్నత స్థాయి విచారణ చేయడానికి కాదు మిమ్మల్ని ఎన్నుకున్నది. మీరున్నది ప్రాణ నష్ట నివారణ చేయటానికి. ఏం చేశారు మీరు? ఇలా ఉన్నత స్థాయి విచారణ కమిటీ అట. దాదాపు 20కి పైన 30కి పైన ఈ జరిగినాయి. అన్ని సార్ల ఉన్నత స్థాయి విచారణ జరిగింది. ఏం సాధించారు? ఏం కనిపెట్టారు మీరు? ఈ విచారణల ద్వారాగా భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా ఏం చర్యలు తీసుకున్నారు? ఎందుకు మళ్ళా జరిగింది ఇది? అలా అనేక మంది సామాన్య ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న ఇది. ఏంటి మరి ఇంత టెక్నాలజీ యుగంలోనూ ఇంత ఇది ఉంది, ఎక్కడ ఏ దేశంలో జరగట్లా ఫార్మా దీంట్లో, మన దగ్గర ఎందుకు జరుగుతున్నాయి? కంపెనీలలో రియాక్టర్లు వెళ్ళటం ఏంటే కారణం ప్రభుత్వాల నిర్లక్ష్యం, యాజమాన్యాల నిర్లక్ష్యం. అంటే ప్రజల ప్రాణాలు విలువ లేదు వాళ్ళకి.